మీకే వదిలేస్తాను, మీరు ఊచుకొని ఏ విధంగా ఊచుకొని మీరు ట్రైలర్ ఈ మాత్రం ఉందంటే సినిమా ఏ మాత్రం ఉంటుంది అన్న. సుకుమార్ కాదు, రాజమౌళి కాదు, ఇంతవరకు ఎవరు ఇట్లా చూపిలా. జై సుకుమార్, జై బన్నే. మా అన్నని ఎట్లా చూపించాలనుకున్నాడు సుకుమార్ గారు, అలా చూపించాడు. మాకెంతో గర్వంగా ఉందన్న. ట్రైలర్ చూసినాక ఊతకోతే 3 సంవత్సరాల నుంచి 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం ట్రైలర్ కోసం. అన్న మూవీ స్క్రీన్ మీద చూడాలని 3 years నుంచి వెయిట్ చేస్తున్నాం. మాకిప్పుడు December 5న అన్న స్క్రీన్ మీద చూస్తున్నాం. అన్న స్క్రీన్ మీద కనబడినప్పుడు అందరికి ఊచకోతే నరాలు మరుగుతున్నాయి. అన్నని స్క్రీన్ మీద ట్రైలర్ చూస్తా అంటే శ్రీలీల డాన్స్ పవర్ఫుల్, ఏం తగ్గేదేలా బ్రో. నేషనల్ అవార్డు వచ్చి అన్న ముందర కూర్చుంది. అన్నని అవాయిడ్ చేసేవాడు ఎవ్వడు కానీ లేడు. చెప్పేది ఈ ఇండస్ట్రీలో నెంబర్ 1 యాక్టర్ అంటే అల్లు అర్జున్. మెయిన్ ఇండస్ట్రీలో నేషనల్ అవార్డు వచ్చి అన్న ముందర కూర్చుంది. అదే అన్న రేంజ్ ఈసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తుంటుంది బ్రో. జై బన్నీ అన్న, జై బన్నీ, జై పుష్ప. తగ్గేదే జై బన్నీ, జై బన్నీ. ట్రైలర్ ఇచ్చినందుకు మాకు ఎంతో గర్వంగా ఉందన్న. శాంపుల్ మాత్రమే. December 4 నైట్ మేమేంటో చూపిస్తాం. ఈ సినిమా మీద ఆల్ ఇండియా వెయిట్ చేస్తుంది. నేను చెప్తాను, ఈ తల వెంట్రు వరకు మొత్తం గూస్ బంప్సే, ఫుల్ గూస్ బంప్స్. ఇప్పుడు ఈ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ చూస్తారు. పుష్పరాజ్ తగ్గేదాలే. సుకుమార్ గారు నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. ట్రైల్ ఉంది, మామూలుగా లేదు. ట్రైలర్ అంటే మన అల్లు అర్జున్ అన్న అదే ట్రైలర్. ఇంతవరకు నేషనల్ అవార్డు అందరికీ ఇప్పుడు మనం అన్స్టాపుల్లో అందరికీ నేషనల్ అవార్డు రావాలని అన్న కోరుకున్నాడు. అది కోరుకున్నానంటే నాకు వచ్చింది కాబట్టి అది అందరితో సమానమని అందరికీ రెస్పెక్ట్ ఇచ్చిన అన్న. అలాంటి అన్నని ఇప్పుడు ఎట్లాంటి అట్లా వస్తున్నాయి, అది మనకు అవసరం లేదు. మన సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడే ఉంది, రేపు నెల 5వ తారీఖు చూసుకుందాం. జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ, జై బన్నీ. ఇప్పుడే మాట్లాడము. రేపు నెల 4వ తేదీ తగ్గేలా అంటే అస్సలు తగ్గేదేలా. జై బన్నీ అన్న తిప్పి కొడితే తిప్పి కొడితే పుష్ప 3 ఏళ్ళ లోపలే నేషనల్ అవార్డు వచ్చి అన్నయ్య కాళ్ళ ముందుకు వచ్చింది. అది మన అన్నయ్య పవర్. జై బన్నీ అన్న, జై బన్నీ అన్న. రేపు నెల 5వ తేదీ ఫ్యాన్స్ మాత్రము బీవచ్చంగా థియేటర్లు ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూస్తే ఎవరు ఉండడం లేదు భూమి మీద, అట్లా అయిపోతున్నారు. కాబట్టి రేపు నెల 5వ తేదీ మాత్రము రచ్చ 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 రంబోలు, అంతే తగ్గేదే. మేమంటే రేపు నెల 4వ తేదీ చూపిస్తాం. చెప్పండి బ్రదర్, అప్పుడు పుష్ప తగ్గేదేలా అని వచ్చినారు, ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. పుష్ప 2 డబుల్ తగ్గేదేలా అని ఆల్రెడీ ట్రైలర్ చెప్తోంది. సో మీ ఒపీనియన్ ఏంటి, ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బ్రదర్, ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బన్నీ అభిమానులకి థ్యాంక్స్. ఎందుకంటే పుష్ప చూసాము, ఇప్పుడు ట్రైలర్ కూడా చూసారు మీరు. పుష్ప 2 అసలు తగ్గేదేలా. ఎందుకంటే మేము ఒక్కటే చెప్తున్నాము, ఎందుకంటే మీరు ఎంతన్నా ఎవరైనా కానీ ఎంతైనా అడుచుకోండి, మేము సినిమాతో సమాధానం చెప్తాం మీకు. మేము ఏ హీరోని కించపరచట్లేదు. మీరు అనవసరంగా రావడము, మా పైన బురద చల్లడం, మేము ఎప్పుడు మీరు చల్లుకోండి, అది దేవునికి వదిలేస్తాం. ఎందుకంటే మేము సినిమాతో సమాధానం చెప్తాం. ఎందుకంటే మేము మీలాగే తయారైనామనుకో, బన్నీ అన్నకి చెడ్డ పేరు. మాకు నేర్పించిన క్రమశిక్షణ, బన్నీ అన్న నేర్పించిన క్రమశిక్షణ మాకు ముందుగా చెప్తాను మీకు. మేము December 5వ తారీఖు మేమేమో చూపిస్తాం. అసలు తగ్గేదేలా అల్లు అర్జున్ ఫ్యాన్స్. ట్రైలర్ చూసాం బ్రదర్, చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఇంకా మేము ఊచుకున్న దానికంటే చాలా ఎక్కువ రెట్లు, ఇంకా ఎంతైనా ఊచుకోవచ్చు.
మేము ఎందుకంటే మేము చెప్పేది కాదు, మా అన్న బన్నీ అన్నే 5వ తారీఖు మీకు సమాధానం చెప్తాడు. ప్రీమియర్ షోస్ పగిలిపోతాయి అయితే. ప్రేమ 200% బ్రదర్. మీకే వదిలేస్తాను, మీరు ఊచుకొని ఏ విధంగా ఊచుకొని మీరు. ట్రైలర్ ఈ మాత్రం ఉందంటే సినిమా ఏ మాత్రం ఉంటుంది. పుష్ప 2 ట్రైలర్ మనం ఎప్పుడు ఊహించదు, అలా వచ్చిందంటే మనన్న ఇంకా సినిమా విషయం చెప్పేదేలే, మళ్ళీ చూసి చెప్దాం. మనము అన్ని సినిమాలకు వెళ్తాండం. నేనైతే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అందరి సినిమాకి పోతాం. అంటే మన బన్నీ అంటే మనకు ఎక్కువ కొంచెం ఇది చెప్పుకోలేనంత ఇది. అందుకే ఎవరు గలాట్లు పడకుండా మన విధంగా మనం ఉందాం. ట్రైలర్ గురించి ఊహించి కూడా ఊహించలా. జై బన్నీ, జై బన్నీ, పుష్పరాజ్. ఇంతకుముందు శ్రీవల్లి ఒకటే, ఇప్పుడు శ్రీలీల యాడ్ అయింది. పాట ఎలా ఉంది అది? పాట మాత్రం తగ్గేదే లేనా.